చదవట్లే, కిందకు వచ్చేది బాగా 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరు కొడుతుంది? ఆదాము. మరి మనము దేవుడి పిల్లలే, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే కదా. మన ఆదాము దేవుడి కొడుకు అయితే పోలీసు మనం దేవుడి కొడుకు కదా, పిల్లలే కదా. మనం కూడా ఎవరు? దేవుడి కుమారులు. మనం ఎవరో చెప్పండి? దేవుడి కుమారులు కుమార్తెలపై ఉన్నాం, దేవుడి పిల్లలు మనం. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన తండ్రి కనుక మన పక్షాన ఆయన బాధ్యత వహిస్తున్నాడు. అసలు గర్భఫలము ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన మహిమ కొరకే, ఆయనను గర్భపరచడం కొరకే. కుటుంబాలు 2 ముగ్గురు అవుతారు, 3 నలుగురు అవుతారు, అలా విస్తరిస్తూ ఉన్నాయి. ఇలా విస్తరించాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ఇలా విస్తరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక, ఇలా విస్తరించాలనేది దేవుని యొక్క చిత్తం. వారిలో ఒంటరి అయిన వాడే 10,000 మంది అప్పుడు బలమైన జనము. ఆదాము ఒక్కడే. ఆదాము నుంచి ఈనాడు కోట్లాను కోట్ల ప్రజలు భూ ప్రపంచం మీద ఉన్నారు. ఆదాము ఎవరు పుట్టాడంట? దేవుని కుమారుడు. ఆదామును కన్నెవరు? దేవుడు. ఆదామును నిర్మించింది, తన సంస్థలతో తయారు చేసింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఎందుకు దేవుడికి ఆ యొక్క ఆశ అంటే మనము ఆదికాండ 1వ అధ్యాయము 28వ వచనంలో చూద్దాం. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. మీరు ఫలించాలి. ఒకడు, అందుకే బైబిల్ ఏముంటుందంటే నీ లోనిట నీ భార్య ఫలించు అంటే భర్త భార్య వారిద్దరు కూడా ఏం చేయాలి? ఫలించాలని దేవుని చెప్తాం. వారు ఒంటరిగా ఉండటం అసలు దేవునికి ఇష్టం లేదట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటే దేవునికి ఇష్టం కాదు, మంచిది కాదు. ఒంటరోడు అయితే కుట్రోడు అయిపోతాడంట. ఒంటరిగా ఉంటాడు ఏమైపోతాడు? ఒంటరోడు కుట్రోడు అయిపోతాడు. ఒంటరిగా ఉంటే కుదరదు. నీకు పెళ్లిడు వచ్చింది, నువ్వు ఎలాగేస్తున్నావు, నీకేం చేసేయాలి? పెళ్లి చేస్తేనే కానీ ఇది కుదిరి పనులు అంటారు కొంతమంది పెద్దోళ్ళు. ఏమంటారు? పెళ్లి చేస్తేనే కానీ. అందుకే పల్లెటూర్లు అంటారా వీడికి గుదిబండ వేసేయాలంటారు. ఏమండ ఎప్పుడైనా చూసారు? గేదెలు వేస్తారు గుదిబండ. ఒక కర్ర పొయ్యికి ఒక తాడు కట్టి పలుపులో కట్టి దాన్ని ఎదురేస్తారు, మెడలేస్తారు. అది పరిగెట్టుకెళ్ళాలంటే కుదరదు. ఎందుకు? ఆ కర్ర బరువు ఉంటుంది. కర్ర ఎదరు 2 పాడికి మోకాళ్ళకు తగులుతాడు. ఇది వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ దేవుని చిత్తం వేరండి. దేవుని చిత్తం ఇవన్నీ లోక సామెతలు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అద్భుతమైంది. సొలొమోను అందుకే అన్నాడు గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానం అని. అయితే నేను ఒక మూల వాక్యాన్ని దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఆ దినములలో సర్వలోకములకు, ఏ లోకం అంట? సర్వలోకం. అమ్మ వింటారా? సర్వలోకం ఈ భూ ప్రపంచం మీద ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఏం చేయాలంట? జనసంఖ్యలో వారి పేర్లు నమోదు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నమోదు చేసుకోవాలి. అందుకే మన పండగలో కుటుంబాల పేర్లు పిలుస్తారు. ఈయన ఏం పిలుస్తారు? కుటుంబ పేర్లు పిలిచి కుటుంబ సంఘాలు అంటారు. వాటిని కొన్ని ఊర్లో చెట్టు సంఘాలు అంటారు. రకరకాల పేర్లతో ఏది పేరేమైనా ప్రొనౌన్సియేషన్ అయినా భావం మాత్రం ఏంటి? కుటుంబాలన్నీ దేవుడి సన్నిధిలో పండగ కన్నా ఉండాలి అనేది ఆ పెద్దలు నిర్ణయించినటువంటి నిర్ణయం. చాలా సార్లు కుటుంబాలు ఉంటే తండ్రి తల్లినే ఆ కుటుంబంలో యజమానులుగా మందిరంలో కనపడుతూ ఉంటారు. పిల్లలు ఉండరు, పిల్లలు రారు. పండగకు కూడా పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ ఉంటారు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. కుటుంబం అన్న తర్వాత కుటుంబము యజమాని, యజమానురాలు, బిడ్డలు అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఇలా అనుకుంటారు. వెసులుబాటు వచ్చింది కదా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోతే అనుకుంటారు కొంతమంది. మేధావులు మన వాళ్ళు మామూలు కాదు, మేధావులు అమ్మ మేధావులు
రావాలి, సంవత్సరానికి 3 సార్లు అన్న మీరు ఎక్కడికి రావాలి? షిలోహులో ఉన్న దేవుడి మందిరానికి వచ్చి నన్ను ఆరాధించండి, దహన బలులు సమాధాన బలులు అర్పించండి అని చెప్పారు. ఇప్పుడు యేసేపు మరియా ఉన్నారు కదా, వారి దేవుడు నజరేతు. నజరేతు ఎక్కడిది? గలిలయ రాష్ట్రంలో. మాది ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే అన్న, తెలంగాణ అంటే తమ్ముడు. తెలంగాణ అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు విడిపోయారు. ఆ అన్నయ్య ఏమన్నాడంటే, ఎవరో ఎంత కావాలా నీ కొండ నువ్వు పెట్టుకో, నా కొండ నేను పెట్టుకుంటానని 13 జిల్లాలు ఒకటైపోతే 10 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం అయిపోయింది తెలంగాణ. ఇది వరకు ఇవన్నీ కూడా 23 జిల్లాలే. 23 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు. ఇప్పుడు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా ఎన్ని కోట్లు? ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు. 6 కోట్లు. ఎంతమంది? 6 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు? 26 జిల్లాలు. ఎన్ని జిల్లాలు ఇప్పుడు? 26 జిల్లాల్లో 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 6 కోట్ల మంది ఓటేయాలంటే వారి పేరుని ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి. ఏమేయాలంటే లేకపోతే ఎన్నిసార్లు పనిచేసా ఓట చేయగలరు. అందుచేతనే బైబిల్ ఎంత బ్యూటిఫుల్ పుస్తకం అంటే, ఎంత అద్భుతమైనటువంటి జీవగ్రంథం ఇది. ఎన్నో మర్మాలు తవ్వుతూ ఉంటే వజ్ర వైడూర్యాలు భూమి నుంచి ఏ రీతిగా అయితే మనకు కనిపిస్తున్నాయో, అలాగే దేవుని వాక్యము జారిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అద్భుతమైన సంగతులు పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు? బోధిస్తాడు, ప్రియులారా, తెలియజేస్తాడు. తెలియని విషయాలు, మర్మాలను కూడా దేవుడు బహిర్గతం చేస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. మనం ఓపికతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. పిల్లలు లేరని కంగారు పడి దేవుడి మీద నెపాలు వేయకూడదు. ప్రభువా ఇమ్మని ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అడగందే అమ్మాయిని పెట్టదు అంటారు పెద్దవాళ్ళు. మనం దేవుణ్ణి వేటి కోసమో అడుగుతూ ఉంటాం. అడగాలి. ప్రతిదీ మనకి ఏ అవసరం ఉందా ఇచ్చేది ఎవరు? ఆయన. ఆయన చెయ్యి చాలా పెద్దదండి. ఆయన గుప్పిలి చాలా పెద్దది, మనది చాలా చిన్నది. ఆయన ఆకాశం మీద ఆయన సింహాసనం మీద ఆకాశం అయితే భూమి ఇంకా ఆయన గురించి ఏం చెప్పగలం మనం? అంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ఆయనకు పిల్లలు కావాలి, వారు ఆయన స్తుతించాలి అని ఆదామును ఆయన తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. తన స్వరూపం, ఆదాము స్వరూపము ఎవరి స్వరూపం చెప్పండి? దేవుని స్వరూపం. దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు ఆదాము. తరువాత దైవ స్వరూపం వచ్చేసింది ఆదాము. ఎందుకు? దేవుడి మాట ఎనుకోకుండా పొందుతున్న బాగుంది. దేవుడి మాట ఎనుకోకుండా ఉండదు. అసలు ఆదాము మహిమ కలిగినాడండి. మీరు చూడండి, కీర్తన గ్రంథం 2వ కీర్తన, కీర్తన గ్రంథంలో 2వ కీర్తన చూడండి. 2వ కీర్తన 3వ వచనం. నీ చేతి పనుల, నీ చేతి పైన ఆకాశములు నీవు కలుగు చేసిన 8వ అధ్యాయం 2 కాదు 8 నేను చూడగా వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా ఆదామును చేసి ఉన్నావు. ఆదాముకు మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ చేతి పనుల మీద, ఇవన్నీ దేవుని చేతి పనులు అయితే, ఈ చేతి పనుల మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? తండ్రి ఎవరికి ఇస్తాడు చెప్పండి? కొడుక్కి ఇస్తాడు. తండ్రి అధికారం ఎవరికి ఇస్తాడు? దాసునికి ఇస్తాడా? పనులకి ఇస్తాడా? ఎవరు కదా. అబ్రహాం బాధ కూడా అదే, నాకు పిల్లలు లేదు, నా దాసుడు ఎలియాజరు ఇంటికి వారసుడు అయిపోతాడు, నాకు పిల్లలు కావాలి ప్రభువా, ఏది ఇచ్చినా ఏంటి? ఇన్ని
ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తుంది పిల్లలు లేరని వాపోయాడు దేవుడి సన్నిధిలో. కానీ అబ్రాహాము దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రాహాముకు దేవుడు మాటిచ్చాడు, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరు మందిని ఇసుక రేణు వల్ల నేను ఆశీర్వదిస్తానని దేవుడు పిలిచినప్పుడే వాగ్దానం చేసి పిలిచాడు. దేవుడు మన భూమికి ఎందుకు పంపించాడు? తల్లి గర్భాన్ని వచ్చంటే మన జనరేషన్, మనము మన తండ్రుల ద్వారా, మన ద్వారా మన పిల్లలు, ఆ పిల్లల ద్వారా పిల్లలు, ఆ పిల్లల ద్వారా పిల్లలు, ఇలా దేవుడికి ఇష్టమైనటువంటి జనాంగము భూమి మీద ఎవరికి కావాలి? దేవుడే కావాలి. కనుక దేవుడు ఏమిస్తున్నాడు? గర్భఫలం ఇస్తున్నాడు. నువ్వు అనుకునే గర్భఫలం కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. నువ్వు కూతురు అడిగితే కొడుకునివ్వచ్చు, నువ్వు కొడుకుని అడిగితే కూతురునివ్వచ్చు. ఎవరిని ఇవ్వాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అలా ఇస్తాడు. కొంతమంది ఎందుకంటే నేను అడిగాను ఇవ్వలేదు అని చాలా మంది దేవుడి మీద నెపాలు వేస్తూ ఉంటారు, దేవుడి మీద అబద్ధాలు వేస్తారు. ఒకవేళ నువ్వు అడిగింది కనుక, ఒకవేళ నువ్వు పదే అడిగావని ఇస్తే వాడి గురించి, ఆ కొడుకు గురించి నీకేదో ఇబ్బందులు ఉంటాయి. ఎవరినిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో, ఎవరినిస్తే నువ్వు దేవుడి సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు ఉంటావో ఎవరికి తెలుసు? దేవాది దేవుడికి తెలుసు. ఇస్సాకు వల్ల అబ్రహాంకి ఎనలేని సంతోషం కలిగిందంట. నవ్వు, ఇస్సాకు అంటేనే నవ్వు అని అర్థం. ఎంత సంతోషమో! జకరీకి యోహాను వల్ల ఎంతో సంతోషము, ఆనందం కలిగిందట. కలిగిందా? రాశారు అలాగా లూకా సువార్తలో. మంచి ప్రియులారా, ఒక మాట జనసంఖ్య గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 87:6 చూద్దామా? కీర్తన గ్రంథం 87. ఏ సంఖ్య రాయించాడంటే ఆయన జనముల సంఖ్య. ఆ దినములలో పట్టుకుని వాక్యాన్ని సర్వలోకమునకు జనసంఖ్య, ప్రజా సంఖ్య అంటే జనసంఖ్య. ఒకసారి దావీదు గారు పనికిమాలి పనిచేశాడు. ఏం చేశాడు? అయ్యి బాబే, నాకు ఇంతమంది పిల్లలా, నాకు ఇంతమంది ప్రజలు ఉన్నారా అని ఆ ప్రజలు చూసి కొంచెం పొంగిపోయాడు, కొంచెం గర్వపడ్డాడు, కొంచెం అతిశయించాడు. అతిశయించి యోవాబును, అభిషైని, ఆసాపును వీళ్ళందరినీ పిలిచి ఏం చెప్పాడు? వెళ్ళి మొత్తం ఊరు వెళ్ళిపోయి జనాభా లెక్కలో రాసుకొచ్చేయండి. ఆ ఇంట్లో యుద్ధానికి పనికొచ్చే యోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరంతులు ఎంతమంది ఉన్నారు, బాలులు ఎంతమంది ఉన్నారు, బాలుకులు ఎంతమంది ఉన్నారు, అందరూ జాబితా పట్టుకొచ్చి ముందెట్టుంది అన్నాడు. మరి రాజుగారు ఆజ్ఞ కుదరదు కదా. ఆజ్ఞ వచ్చింది ఎప్పుడు? క్రైస్తవులు కాలంలో. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారనుకున్నటువంటి దినాల్లో ఇలాంటి ఆజ్ఞ జారీ చేయబడింది. జనాభా లెక్కలు రాసినప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి రాసుకుంటారు? పంచాయతీ చెప్తారు. రాయకపోతే ఏమనుందా? ఎవడాడు రాసింది? ఈదికి వచ్చినాడు ఎవడు? అసలు మీరు బాబులకి దెబ్బలాడుతున్నా. రాయకపోతే ఇంకేమనుందా? ఆ వార్డు మెంబర్ మీద కావాలనే మా పేరు రాయించలేదు. ఏంటి కావాలనే మా పేరు రాయించలేదు. ఇంత గొడవ జరుగుతుంది ఒక లోకంలో. ఆ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ బ్రతుకులో మనము మన పిల్లలు పేర్లన్నీ కూడా ఎక్కడున్నారు? ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఉండాలి. మీరు చూడండి, మీ ఆధార్ కార్డు నెంబర్ పడితే మీ బయోడేటా మొత్తం వచ్చేది. ఏ బ్యాంకులో ఎంత అకౌంట్ ఉందో, అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో, నువ్వు ఎప్పుడెప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఏ ATM లో చేసావో, ఎక్కడ విత్డ్రా చేసావు, మొత్తం అంతా నీ డేటా అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటాయి. నీకు వచ్చే రాబడంతో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ అయిపోయిందండి. ఏ పేమెంట్? డిజిటల్ పేమెంట్. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, చాలా ఉన్నాయి కదా. నీ వాటి కదా ఇలాంటివి వచ్చేసి. అంటే నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు, నువ్వు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నావో, సంవత్సరానికి నీ ఆదాయం ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? ఆ దినాల్లో కూడా
ఈ లెక్కలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండాలని కైసరు ఆజ్ఞించాడు? రోమ ప్రభుత్వం దగ్గర ఉండాలి. అందుచేత జనసంఖ్య రాయిపోయింది. ఇప్పుడు మరొకసారి ఆ మాట చదువుతాం. ఎంత అని చెప్పాను నేను? కీర్తనలు 87:6 ఎంత అద్భుతం చూడండి. ఎప్పుడో రాసినటువంటి మాట. యెహోవా జనముల సంఖ్యను ఈ జనము అక్కడ జన్మించనని సెలవించను. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ ఏందే ఉన్నవని వారు అందురుగాక. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. మనము మన పిల్లలు మన ఊటలన్నీ ఎవరన్నున్నాయి? దేవుడు ఇవ్వకపోతే ఏది పొందుకోలేమండి. దేవుడు ఇవ్వకపోతే ఏది పొందుకోలేదు. అది ఇచ్చే దేవుడు. క్రిస్మస్ అంటేనే కానుక, గిఫ్ట్, బహుమతి ఇచ్చుట. దేవుడు బహుమానంగానే యేసు ప్రభు వారిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కూర్చోండి అద్వితీయ కుమారునిగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? లోకములో ఉన్న ప్రజలందరూ ఎవరి స్వరూపం? దేవుడి పిల్లలు. మరి తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా? తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు, గర్జిస్తాడు, చక్కని మాటలు చెప్తాడు, సన్మార్గంలో నడిపిస్తాడు. అది తండ్రి బాధ్యత. నేటి దినాల్లో పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకి పిల్లల బాధ్యత పట్టనట్టుగా ఉంటున్నారు. అందుకే పిల్లలు ఎవరి ప్రాయం వచ్చేసరికి లేకపోతే వేరే వారి వయసు యుక్త వయసు వచ్చేసరికి తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు. దేవుడు అందుకే కాదండి పిల్లలు ఇచ్చింది. ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక తల్లిగా గృహిణిగా తల్లిగా నువ్వు ఇంట్లో ఉంటూ నీ పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నావు? ఎప్పుడు ఆలోచన చేశారా? నా మాట అండి. ఎందుకేంటో ఎండా పిల్లలు మన తల్లిదండ్రులు మన పిల్లలు ఎంటరా వింటారు. వింటారంటే తల్లిదండ్రులు ఏదో లోపన్నట్టు లెక్క. మీరు మరొక కోణంలో ఆలోచించేయండి. అంటే తల్లిదండ్రులు బిడ్డల పట్ల సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండలేదు. బిడ్డల పట్ల తల్లిదండ్రులు తమ బాధ్యత ఏముందో గుర్తెరగకుండా పిల్లలు ఇచ్చినటువంటి కన్న తండ్రికి కన్నీళ్లు మిగులుతున్నారు. భూలోకములో బిడ్డలు కన్నటువంటి తల్లిదండ్రులు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కుమారుడిని నా లెక్కలో ఉన్నాడు. నీకు గర్భఫలము ఇస్తున్నానంటే వాడు నా లెక్కలో, నా జీవ గ్రంథములో వ్రాయబడ్డాడు అనే మాట బైబిల్లో చూపిస్తాను మీకు. చాలా అద్భుతమైన మాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథం జాగ్రత్త. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అని నీలోని నీ భార్య నీ పిల్లలు ఒలివ మొక్కలు ఇలా చెప్పాడు కదా. ఇక్కడ అంటున్నాడు మలాకిలో. ఇది ఎప్పుడు చెప్పిన మాట? క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల కాలంలో దావీదు కాలంలో చెప్పిన మాట. ఏది 128వ కీర్తన 127వ కీర్తన. ఇప్పుడు మనం చూసేది ఎక్కడ? మలాకి గ్రంథం. అంటే 39వ పుస్తకం, బైబిల్లో చివరి పుస్తకం. అది ఏది? మలాకి. పాత నిబంధనకి చివరి పుస్తకం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మొత్తం? టోటల్ అంటాను నేను 66. అంటే 39వ పుస్తకం అయినటువంటి మలాకి గ్రంథంలో చదువుతుంది. అప్పుడంట ఇందాక ఏమన్నాడు? ఆ దినములలో పట్టుకోవాలి వాక్యం. ఆ దినములలో ఇందాక మనము 87:6 జనముల సంఖ్యను వ్రాయించాడు. నువ్వు పుట్టక మునిపే నీ పరిస్థితి ఎవరికి తెలుసు? అందుకే అంటాడు నేను పిండమునై ఉండగానే. దావీదు 139 అంటాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. చదవండి ఒకసారి. 139:13వ వచనం.
139:13. నా తల్లి గర్భమందు ఆ, నీవు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎవరంట? ఇప్పుడు రితికాను తన తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? ఆయనే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? రితికాను తన తల్లి గర్భం, మనం అప్లై చేసుకోవాలి వాక్యాన్ని. తల్లి గర్భములో నిర్మించిన వాడు నీవే అంటే దేవుడా నువ్వే. ఏంటంట? నన్ను పుట్టించిన విధం, నన్ను కలుగు చేసిన విధం, నా తల్లి గర్భంలో 4 మాసాలు నన్ను నువ్వు ఉంచినటువంటి విధానం చూస్తే అసలు మనకు భయమే లేదు. పిల్లలకి అంటారు కానీ అసలు ఎందుకు పిల్లలు ఇచ్చాడో తల్లిదండ్రులకి కనీస జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు నేటి దినాల్లో తల్లిదండ్రులు. అందుకనే పిల్లల గురించి తల్లిదండ్రులకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అయితే తల్లిదండ్రులు తమకి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? చాలా మంది కూడా మంది ఉంటున్నారండి. పిల్లలు లేని వాళ్ళు అందరూ కూడా మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పాపం బాధపడుతూ ఉంటారు. నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వేదో పెద్ద గొప్పదానివి, నువ్వు గొప్పవాడివి, ఏదో మంచివాడివి, సత్కార్యాలు చేసేసి దాని కార్యాలు చేసేస్తున్నావని కాదు. దేవునికి ఒక ఉద్దేశం, ఒక చిత్తం ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక అంటే చూడండి అమ్మా, ఆ మరాఠీ ఎవరు పెట్టుకుని ముగింపులోకి వచ్చేసాను నేను. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తునందు, తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు తాను ఉచితముగా ఎవరికి మనకి ఏమనుగ్రహించాడు? కృప ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? యేసుక్రీస్తు ద్వారా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి తన కృప మహిమకు కీర్తి కలగాలని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం సిద్ధపరచుకొని నిర్దోషుడు జగత్తుకి, ఆ మాట సరిపోతుంది, జగత్తుకి మనం కావాలని కృతిక వారి తల్లిదండ్రుల ద్వారా ఈ భూమికి రావాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? ఇది ప్రణాళిక. మనం ఏంటి అనుకుంటామంటే ఏదో అనుకుంటాం, ఇచ్చే దేవుడు ఎప్పుడు అనుకున్నాడు దేవుడు ఈ సృష్టి రవ్వంతైనను. అందుకనే ఆదికాండం 28లోనే 28లోనే దేవుడు సృష్టి చేసిన తర్వాత ఒక బ్లెస్సింగ్ ఇచ్చేసాడు. ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది. అప్పుడు ఆరాధన చేశాడా దేవుడు? ఎరా చెప్పరేట్రా? చేశాడా? చేయలా. అమలు చేశాడా? చేయలా. అప్పుడు ఏదో దినా చెప్పిన మాట అది చూడండి. ఆదికాండం ఏదో దినా చెప్పాడు ఆ మాట. ఆదికాండం 1:28 ఆ పైన 8వ రోజు అది. ఏమా ఎరా అర్థం కాలేదా? 9వ రోజు చూడండి 22వ రోజు దేవుడు మీరు ఫలించి 22వ వచనం అభివృద్ధి పొంది సముద్ర జలం నిండి ఉంటుందని పక్షులు భూమిని విస్తరించి దాని వాటి అస్తమైన ఉదయం కలుగుగా 5వ దినం. 8వ దినం అయింది. తర్వాత రండి కిందకి వచ్చేయండి. అలా 24 వచనం దేవుడు వాటిని చేసి 26వ వచనానికి వచ్చేయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను 30 వచ్చేయండి. అది చాలా తగ్గలేదు. దేవుడు తాను చేసిన ఆరో దినాన్ని అనుకున్నాడు దేవుడు. 8వ దినాన్ని అనుకున్నాడు. అర్థమైందా? ఇంకా క్లారిటీ కావాలా? ఏ దినాన్ని అనుకున్నాడు? 6వ దినాన్ని. ఏమనుకున్నాడు? తనకు పిల్లలు కావాలని మీరు ఏం చేయాలి? ఇప్పుడు చదవండి 28 వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించేటప్పటికి లేదు అంటే దేవుడు అనుకుంటాడు తాను తాను. అర్థమవుతుందా మీకు? సృజించలేదు. ఏమంటున్నాడు చూడండి
వారు సముద్రపు పక్షులను సమస్త భూమిని నేను ప్రాంతాలు లేదు దాకని పలికారు. దేవుడు తన స్వరూపం నడిపి సృష్టించారు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. అంటే ఇప్పుడు ఆడవుడు ఎక్కడ చేశాడు? మీకు 2వ అధ్యాయంలోకి వచ్చేయాలి. మీరు ఆడవుడు ఏ రోజు చేశాడో 2వ అధ్యాయానికి వచ్చేయాలి. 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు యెహోవా భూమిని ఆకాశం చేసి తినవద్దు, భూమి ఆకాశం సృష్టించినప్పుడు వాటి ఉత్పత్తులు ప్రకారం అని చెప్పేసి కింద వచ్చేది 7వ వచనం. దేవుడు యెహోవా నేల మట్టితో నరుని అర్థమవుతుంది మీకు. ఆరోగ్యం అంటే దేవుడు అప్పుడు ఇంకా దేవుని ఆదాం గారిని మధ్య తీసుకోలేదు, పిసకలేదు, చేయలేదు, ఏది చేయకముందే దేవుని యొక్క ఉద్దేశం అది. ఆ ఉద్దేశం మీకు ఇందాక నేను చెప్పాను ఎక్కడ, ఎఫెసీ రాసిన పత్రిక. ఆ ఉద్దేశం దేవుడు ఎప్పుడుదంట? సంకల్పం జగతికి పునాది భూమి ఆకాశం సృష్టింపక మునిపే. అర్థమవుతుంది మీకు. ప్రపంచయు కలుగు చేయకూడదు దేవుడు తనకు పిల్లలు కావాలని ఆలోచన చేసి అలా దేవుడు అనుకున్న కారణం చేసి ఈ రోజు భూమి మీద నీవు నేను ఉన్నావు. నేను నా తల్లి నా తండ్రి నుంచి ఈ రోజు ఈ శరీరంలో ఒక నామము కలిగి ఒక పేరు కలిగి ఈ రోజు ఈ భూమి మీద ఉన్నానంటే అది ఎవరు నన్ను ఈ భూమి మీదకి పంపించారు అని అంటే నా తండ్రి అయిన దేవుడు నా తల్లి నా తండ్రిలో నుంచి నా తల్లిలోనికి నా తల్లిలో నుంచి ఈ భూమి మీదకి పంపించాడు. యేసు ప్రభు వారు కూడా పరలోకం నుంచి డైరెక్ట్ గా యేసేపు నుంచి మరియలోనికి వెళ్ళలేదు. ఎవరిలోంచి వెళ్ళాడు? ఆయన తండ్రిలో నుంచి డైరెక్ట్ గా కన్య అయిన మరియలోనికి వెళ్ళి ఆయన నరావితానిగా మనం అందుకే పాడతాం, ఎన్నారేయో నరులారా వీరులకు మనం రక్షించడానికే యేసు ప్రభు వారు రక్షకుడిగా ఈ లోకాన్ని పుడితే మనం కూడా పిల్లలు కలిగినప్పుడు మనం కూడా అనుకుంటాం, ఏమనుకుంటాం? తర్వాత నేను ముసలిదాన్ని అయిపోయాక నా పిల్లలు 6 సంవత్సరాల వయసులో తల్లికి ఎవరి స్పర్శ కావాలి? కొడుక్కి కూతురికి ఎవరి స్పర్శ కావాలి? తల్లి స్పర్శ ఉండాలి. తల్లి లేకపోతే ఆయన కుక్క పెట్టి ఎత్తాడు, ఎక్కడో ఎడుతూ ఉంటాడు. అందరూ ఎత్తుకున్నా ఆడు ఊరుకోడు. గౌరవ అమ్మొచ్చి ఎత్తుకోవాలి. అప్పుడు దాకా ఏడ్చి కూడా ఏం చేస్తాడు? దెబ్బతోటి మరి ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఏడిపోతా ఎగిరిపోతూ ఉంటాడు. తల్లి ఒడిలో పెట్టుకోగానే బిడ్డ ఏడు పాడేస్తూ ఉంటాడు. కనుక నా ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి సంతానం. సరే ఆ మాట చదివేందుకు ముగించేస్తాను. మలాకి గ్రంథం ఎవరంట? జాగ్రత్త, మనం మాట్లాడుకునే మాట్లాడతా చెవి యొక్కి ఒకరొకరు మనం ఏం మాట్లాడుకుంటున్నామో ప్రసంగం పోతున్నారు. ప్రసంగం ఎలా ఉంది? భక్తులు తెగ మాట్లాడేసుకుంటారు. ఈ భక్తులు భక్తి ఎక్కువ అయిపోయి కొంతమంది, భక్తిహీనత వల్ల కొంతమంది ఇలా ఉంటారు రకరకాలు. మనం ఆలోచన చేస్తే ఇలాంటి భక్తులు మాట్లాడుకుంటే ఎవరంటారంట? జాగ్రత్త, ఎవరంటారు? ఏదో అంట చెవి యొక్కి మరియు ఎక్కడ రాయబడుతుందంట గ్రంథం? ఆయన సముఖంలో ఒక గ్రంథం ఉంది. ప్రతి వాళ్ళకి ఒక గ్రంథం ఆయన సముఖంలో రాయబడదు. చాలండి. ఆ గ్రంథములో వ్రాయబడిన వారికి ఏ హాని జరగదు. ఎందుకు? జీవ గ్రంథములో వారి పేరు లిఖితం చేయబడింది. మీరు అక్కడ చూస్తారు, ఇక్కడ 139లో చూస్తారు, నియమింపబడినలో ఒకటైన నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు పిల్లల్ని ఇవ్వటం మన పిల్లల యొక్క జీవిత చరిత్ర దేవుడు ముందుగానే ఎరిగిన దేవుడు. మన పిల్లల పట్ల మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దేవుడి చిత్తం ఏమిటో అందుకే పౌలు గారు అంటాడు, దేవుడి చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకుని. కనుక ఆరాధన ఎవరు చెప్పాను?
దేవుని కుమారుడు. మీరు మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూస్తే అక్కడ వంశావళులు ఉంటాయి. వంశావళి మత్తయి సువార్త మొదటి అధ్యాయము ప్రారంభంలో వంశావళి ఉంటుంది. చదవండి. జనాభా లెక్కలు. ఇస్సాకును ఎవరు శారం కదా మాట్లాడుతుందా? మరి మా అమ్మకి అన్నా నేను అది మరి బైబిల్ ఏంటి తప్పంటారా? ఏంటి బైబిల్ ఏంటి అలా ఉందండి? అబ్రాహాం ఎవరు కన్నాడంట? ఇప్పుడు ఆదాముకి అన్నదెవడు? దేవుడు. అంటే సంతానం ఎవరి నుంచి రావాలి? పురుషుల నుంచి రావాలి. పురుషుల నుంచి రావాలి. 9 నెలలు మీరు మళ్ళీ కోపం వస్తుందేమో నా సహోదరి లాగా పిసులాడు. మీరు చెప్పాలంటే భద్రపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతానాన్ని మీ గర్భంలో 9 నెలలు 9 మాసాలు మోయటానికి దేవుడు మీకు ఏమిచ్చాడు? గొప్ప కృపించేయాలి. అది దేవుడి కృపని. దేవుని కృప. దేవుడి కృప. దేవుడి గ్రేస్. అది ఏమంటున్నాడు? అబ్రహాము మీరు ఆ వంశావళిని చూస్తే అందరూ మగవాళ్ళు కన్నట్టు ఉంటుంది కానీ ఆడవాళ్ళు కన్నట్టు ఒక పేరు చూడండి. అక్కడ మీరు లాస్ట్ లో ఉంటుంది ఒక పేరు. ఎవరి పేరు? యేసు ప్రభు పేరు. మరియమ్మ ఎవరి కన్నదని రాశారు? యేసుని కన్నదని రాశారు. అక్కడ మరి అన్ని రాసి వచ్చినప్పుడు యేసేపు యేసుని కన్నను అని రాయాలి. అర్థమవుతుందా మీకు? ఏమని రాయాలి? యేసేపు యేసుని కన్నను అని రాయాలి. రాశారా? రాయగా. ఎందుకు? దేవుడే ఒదిగిపోయాడు. పరిశుద్ధాత్మ ఒదిగిపోయి డైరెక్ట్ గా ఎవరి ప్రమేయం లేకుండా పురుషుని ప్రమేయం లేకుండానే దేవుడు మరియ కన్యను మరియ గర్భంలో అందుగా ఉంచబడి అందరూ మగవాళ్ళు కన్నారు 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 అని రాసి కిందకు వచ్చినప్పటికి లాస్ట్ వచ్చిన ఆమె ఏంటంటే మరియ ఉందని అర్థమైందా? యాకోబు ఎవరికి అన్నాడు? యేసేపుకి అన్నాడు. యేసేపు గారు తండ్రి పేరు ఏం పెట్టారు? యాకోబు. యేసేపు గారి తండ్రి పేరు. మరియ గారి భర్త గారు ఏంటంటే భర్త గారి పేరేంటి? భర్త గారు తండ్రి పేరేంటి? యాకోబు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసేపు శారీరకమైనటువంటి తండ్రి అంటే భూమి మీద ఒక సంరక్షకుడు. గార్డెన్ అంటే గార్డెన్ అంటే సంరక్షకుడు, బాగోగులు చూసుకునేవాడు. అర్థమవుతుంది మీకు? కనుక పిల్లల్ని ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. రుతిక ఎవరి పేరు? రుతిక. ఈ పాపను కూడా చూడండి. అబ్రహాం గారు ఎవరో గారు వాళ్ళిద్దరికి దేవుడు ముగ్గురు అంటే 2 కుమార్తెలు 1 కుమారుడు. అంతేనా? ఆయన వాళ్ళిద్దరే చూడండి ఎంతమంది సంతానం రాసేసాడు మా తమ్ముడు. మొత్తం ఒకసారి చెప్పాను. ఆ ప్రార్థన పెట్టించుకుంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంత పేర్లు రాస్తే చెప్పి ప్రార్థన చేయడం బాగుంటుంది. ఇంకా అప్పటి నుంచి మొత్తం ఎంతమంది పేర్లు ఉన్నారు అడిగి మరీ రాయేస్తాను. ఇంకా ఆ చెప్పకపోయినా సరే ఆ పేర్లు తెలియకపోయినా అడిగేసి ఆ పేర్లన్నీ మొత్తం రాసేసిన ఉంటే జనాభా లెక్కలాగా ఏ లెక్కలాగా జనాభా లెక్క రాసినట్టు రాసేస్తున్నారు. మరి కానీ ఇప్పుడు రాసిన పేర్లన్నీ చదవకపోతే మరి మీరు ఊరుకోరు అనుకుంటారు. ఆ రాసిన పేర్లన్నీ చదవలేదు, ఆ అందుకోసం ప్రార్థన చేయలేదు. పోయేసా అందరూ కానీ అందరి పేరు దాంతో మా ఇంటికి మా ఊరి పేరు కానీ చాలా తలనొప్పులు ఉంటాయండి మాకు. మీకు తెలీదు. తంగ ఉంది కానీ ఏమో మాట్లాడేస్తే కొంతమంది దాని వెనకాల ఎంత ప్రయాసకుడు. ఇప్పుడు ఈ ప్రార్థన కూడా ఇలా చేయడానికి ఆ రైటింగ్ ఈ సౌండ్ సిస్టమ్ ఎంత ప్రయాస. అందుకే దేవుడు ఏమంటాడంటే యుద్ధానికి వెళ్ళిన భాగంతో ఇంత సామాగ్రి దగ్గర ఉన్న మరి భాగం కూడా దేవుడికి వ్యాపారం అందరినీ సమానంగా చూసేది ఎవరైనా సృష్టికర్తగా దేవుడు ప్రత్యేక సమయంలో ఆ జనాభా లెక్కలు ఆ దినం రాకుంటే వాళ్ళు కూడా నజరేతు యూదయ
వెళ్ళారు. జనాభా ఎట్లా అయిపోయింది కాబట్టి నెలలు ఉండిపోయి వెంటనే యేసు వారు పశువుల పెట్టులో ఆయన పుట్టడం అన్ని జరిగిపోయి కథంతం చేసుకునేగా చెప్పవలసింది. కనుక దేవుడు ఇచ్చిన బిడ్డలను బట్టి మనం దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి, ఆనందించాలి, కనపరచాలి. బిడ్డల కొరకు దేవుని మొదటిగా తల్లిదండ్రులు వారు వేచి ప్రార్థన చేయాలి. నగరంలో కొంతమంది ప్రార్థన చేయరు బిడ్డల కోసం. సూషన్ వెస్లీ అనగా జాన్ వెస్లీ గారు తల్లి గారికి 19 మంది పిల్లలు. వాళ్ళందరి కొరకు ఆమె తెల్లారిపోయి ప్రార్థన చేసేటట్టుగా అందరూ కూడా గొప్ప అయిపోయేందుకు కారణం మా తల్లిదండ్రుల యొక్క మీతో ప్రార్థన చేస్తారా? దేవుడు ఇచ్చిన బిడ్డల కొరకు, దేవుడు బిడ్డల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేవుడిని బహుగా ఆశీర్వదించిన తర్వాత తలవంచండి, కంటి ముసుకోనండి, తలవంచండి, కంటి ముసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రశస్త రాత్రి వేళ దేవుడి జీవ గ్రంథంలో రితిక పేరు రాయబడి జనసంఖ్య దినాల్లో రాయబడి ఈ దినాల్లో ఒకవేళ జనాభా లెక్కల్లో నీ పేరు లేకపోతే, అందులో నీ పేరు నమోదు చేసుకోకపోతే నువ్వు ఓటేయటానికి అనర్హుడుగా, ఓటేయటానికి నువ్వు అర్హురాలుగా పేరుండాలి. ఉంటే నువ్వు ఓటేయగలవు. నువ్వు భారతదేశ సిటిజన్, భారతదేశ పౌరుడివి అని తెలియాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లెక్కల్లో నీ పేరు ఉండి తీరవలసిందే. నీ పిల్లలు పేర్లు తప్పనిసరిగా ప్రభుత్వ లెక్కల్లో ఉండి తీరాలి, రాయించుకోవాలి. ఆ దినాల్లో కూడా వాటి లెక్కలు రాయబడ్డాయి. దేవుడి జీవ గ్రంథంలోనే మన పిల్లలు, మన పేర్లు లెక్కించబడ్డాయి, రాయబడ్డాయి సువర్ణాక్షరాలతో. జీవ గ్రంథంలో దేవుడు మన బిడ్డల పేర్లు, మన పేర్లు ఆయన రాశాడు. ఆయన సముఖంలో జీవ గ్రంథం ఉందట. ఆ గ్రంథంలో పేర్లు ఆయన రాస్తున్నాడట. కనుక నీ బిడ్డల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నది అని ప్రార్థిస్తూ ప్రభుని మహిమపరుస్తావై రాత్రి కలవంచండి, కళ్ళు ముట్టుకోనండి, ప్రార్థన చేసి లోపు కేకులు ఉంది కదా, కేక్ ఉంది కదా, రెడీ చేసేయండి. త్వరగా దోమలు కుడుతున్నాయి, చేసుకుందాం. 8:20 10 నిమిషాల్లో 8:30కి కూటానికి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కలవంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడా, పరిశుద్ధులైన తండ్రి, మిక్కిలి ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి నువ్వు ఏర్పాటు ప్రభువా. మహిమా ప్రభావంతో ఆదాముకు మా తండ్రి, మా పితరుడైనటువంటి ఆదాముకు నువ్వు కిరీటం ఇచ్చావు ప్రభువా. మా తల్లి అయినటువంటి ఆదాముకు ఇచ్చావు. వాటి మాట వెనుక ప్రభువా, ఈ మాటకు లోపలక మహిమను కోల్పోయావు. మరలా తిరిగి భూమి మీదకి మీరు రావడం ద్వారా కోల్పోయేటువంటి మహిమను నీ పిల్లలమైన మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. కొందనాలైనా 5 బిడ్డల మందు కొడుకుల అబ్రహం గారు, నోవహు గారు మీరు ప్రేమించినటువంటి ఇద్దరు కుమార్తెలు, కుమారుల యొక్క కుటుంబాలను బట్టి నీకు వందనాలు. చిన్న కుమార్తె కాంతమ్మ, మాణిక్యం, మరి భర్త గారు మాణిక్యం, ఆ దంపతులు ప్రేమించినటువంటి ఆ ఇద్దరు కుమారులు రాకేష్, రూపేష్ బట్టి ఇచ్చినటువంటి కుమార్తె రితికాని బట్టి నీకు వందనాలు. రితికాకు సంవత్సరమని నూతన దయ కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. వయసు ఎందును, జ్ఞానబంధును, పెద్దల దయందును, నీ దయందును బిడ్డ వర్గీయులు ఫలించడానికి నువ్వు చేయండి. బిడ్డను బట్టి తల్లిదండ్రులు సంతోషము, ఆనందము పడి ప్రభువా నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించండి. వడుపల్లి రాజారావు గారు, వారి కుమారుడు, వారి భార్య దివ్య, వారి ఈ పేరు ఇచ్చినటువంటి కుమార్తె నిర్మిత, కుమారుడు దైవాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు దీవించండి, కుటుంబాన్ని దీవించండి. స్తోత్రాలు. మరియు గారు పెద్ద కుమార్తె డాక్టర్ రాజు గారు, భర్త గారు, వారు ప్రేమించిన సంతానం లలిత గారు, జాస్మిన్ ఆ బిడ్డలు బట్టి ప్రభావ కుటుంబానికి జ్ఞాపం చేసుకొని దీవించండి. బయటపై రూతమ్మ గారు, అబ్రహం గారు తల్లి గారు, ఆస్తురాలకి
వృద్ధాప్యంలో కావాల్సిన ఆరోగ్యం ఆయుష్ను ప్రభు బలమును శక్తి దయచేయండి ప్రభు. వారి మేనల్లి గారు స్త్రీలు అశోక్ గారు అబ్రహం గారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేస్తుంది ప్రభు. జీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి కూడికి ద్వారా మీరు మహిళ పొందారు. ఈ కూడికి ద్వారా మీరు ఘనత పొందారు ప్రభు. ఈ కూడికలో పాల్గొన్న బిడ్డలందరికీ మీరు మేలు చేయడం ఉద్దేశించి కలిగి ఉన్నారు ప్రభు. మీరు చేస్తున్న మేలు బట్టి మీకు వందనాలు. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబంలో బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభు. నూతన సంవత్సరంలో కిరీటాన్ని పొందిన రీతిగా ప్రత్యేకమైన జీవనలు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి కృప చూపించి మహిమ పొందమని కూడిక ద్వారా రావాల్సిన జీవనలు ఆశీర్వాదాలు కుటుంబానికి చేరవలసిన బిడ్డలందరికీ ఈ చక్కని అరేంజ్మెంట్ చేసిన సంఘ పెద్దలకు ఈ తమ్ముడు సెక్రటరీ గారు నాయన హిమాలయ బిడ్డలందరికీ ఎవరైతే సహకారులుగా ఉండి పరిచారికులుగా పనిచేస్తున్నారు బిడ్డలందరికీ నీకు అమూల్యమైన కృపను అనుగ్రహించి మహిమ పొందమని ఏ సుపరిశుద్ధులు వేడుకుంటున్నాను కర్మ తండ్రి. పర్లోకం మా తండ్రి దాని పరిశుద్ధ కష్టపడిగా కానీ ఆత్మగా కానీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమిలో మా ఇంటి నెరవేరిగా మంది ఆత్మను మందు ఫలం చూపించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మ శోధించు తప్పించు రాజ్యము శక్తి మన తండ్రి దేవుడి ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నీకు మీ కుటుంబానికి కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి అలాగనే నూతన సంవత్సరం అనే దైత్యాన్ని పొందిన రీతికాకలు సదాకాలంతో ఇంటిని కాక లేకుండా ఇస్తున్నట్టే బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు బాబు మాట్లాడుతున్నారు మరి తాతయ్య గారు చేసుకోలేదు